హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఈరోజు ఏంటి స్పెషల్స్ మీ ఇంట్లో? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, బోటి, తలకాయ, మెడకాయ, గోంగూర బోటి, ఎనీథింగ్ స్పెషల్ అలా అంటారా? ఏంటో చెప్పండిలే ఫ్రెండ్స్, ఏదో ఒకటి చెప్పండి. మీదేంటో ఇవాళ స్పెషల్ అయితే మటుకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే టమాటాలని మా వారు టమాటాలు కూరగాయలు తేయడానికి పంపించానండి, నేను వెళ్ళలేక. అయితే వాళ్ళు ఇస్తారనమాట, ఇంక ఈయనైతే ఏం చూసుకోరు, వాళ్ళు ఇచ్చేసి తీసుకొస్తారు. ఏంటో కంపు కొట్టిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు అయితే ఎంత చండాలంగా ఉన్నాయంటే, ఒక 2 కాయలు అయితే అసలు దరిద్రంగా వచ్చేసినాయి. ఇంకా అవి తీసేసా ఫస్టే. ఇంకా వాంతి వచ్చినట్టు ఎందుకో బ్యాడ్ స్మెల్గా అనిపించేసినాయి ఆ 2 కాయల వల్ల. మిగతా వాటితోటి వాళ్ళైనా మంచిగా చూసుకొని ఇవ్వాలి కదండి. వీళ్ళు వెళ్ళి అడగంలో నెయ్యి పెడితే ఇచ్చేసేస్తే అలా. ఇంకేం చేసేసానంటే 1కి 4-5 సార్లు కడిగేసేసాను. 4-5 టైమ్స్ అయితే వాష్ చేసేసి బాగా మళ్ళీ ఈ రాక్ సాల్ట్ వేసేసి మళ్ళీ బాగా వాష్ చేశాను. ఒక 2-3 టైమ్స్ అయితే. ఎందుకంటే ఇంకా అలా అనిపించేసేస్తే వాటిని వండుకోవాలి తినాలన్నా కూడా కష్టమే కదండి. అందుకని ఇంకా బాగా అయితే 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసేసాను. ఇంకా ఉప్పుతోటి మామూలుగా ఒక 4-5 టైమ్స్ వాష్ చేశాను. ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఏంటా ప్యాకెట్స్ అనుకుంటున్నారా? మష్రూమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మష్రూమ్. ఇలా కర్రీ చేయండి మీరు కూడా, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకేంటంటే అల్లం మిక్సీ పెడదాం పేస్ట్ అని, కొంచెం అల్లం వెళ్ళిపోయి ఇంకా అల్లాన్ని క్లీన్ చేస్తున్నా. ఏంటంటే మట్టి అయితే ఫుల్గా ఉందన్నమాట. మట్టిలో నుంచి వస్తే మట్టిగా ఇంకేముంటుంది అంటారా? అది నిజమేలే, కానీ బాగా పట్టేసిందండి. ఒక్కోసారి ఉండవు అల్లానికి ఎక్కువ మట్టి అయితే, ఈసారి అయితే ఎక్కువగా ఉండేసింది. ఇంకా బాగా క్లీన్ చేసేసుకొని ఇంకా వెల్లిపాయలు అయితే ముందే వేసేసుకున్నాను అనమాట. వెల్లిపాయలు పొట్టేం తీయనండి, మీరు వెల్లిపాయలు పొట్టు తీస్తారా? తీయనకుండానే వేసేస్తాను నేను అనమాట, అలానే డైరెక్ట్గా. వెల్లిపాయలు అయితే అలానే పొట్టు ఒలిచేసేసి పొట్టేం తీయను అనమాట, అలానే వేసేస్తాను. మీరు ఎలా వేస్తారా? పొట్టు తీసేస్తారా? నేనైతే పొట్టేం తీయనులే, కానీ ఇంకా అవి వచ్చేసరికి అల్లాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసుకొని మిక్సీ పట్టేసేద్దాం. ఇందాకంత కరెంట్ లేదండి, 1 గంట 2 గంటలు అయితే కరెంటు పోయిందనమాట. ఇంకా ఇప్పుడు కరెంటు వచ్చింది అలా. ఇంకా లేకపోతే ఇంకా చిన్న రోల్ ఉంది కదా, రోట్లో దంచేద్దాంలే అనుకున్నాను. ఎలానో కరెంట్ వచ్చేసేసింది కదా, ఇంకా మిక్సీ పట్టేద్దాంలే అనుకుని ఫిక్స్ అయితే అయిపోయాయి. మీరు ఈరోజు స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మిక్సీ పట్టేసి వస్తున్నాను చూడండి. ఏంటంటే నెక్స్ట్ వన్, కరెంట్ రాకపోతే ఇది ఎలాంటి చిన్న చిన్నవి కాబట్టి సరిపోయినాయి, కానీ ఏదైనా పెద్దది అనుకోండి మిక్సీ పట్టేవి చాలా కష్టమే కదండి. ఏంటి ఈ మధ్య కరెంట్ బాగా చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఈరోజు మా ఊర్లో వర్షం పడదండి, చల్లగా ఉంది కొంచెం క్లైమేట్ అయితే మటుకి. ఇంకా నెక్స్ట్ పాలు అయితే కాగబెట్టేసి అనమాట. వీటిని తీసి ముందు పక్కన పెట్టేసేస్తే, లేకపోతే ఆ పాలల్లో ఏమైనా పడతాయేమో, చేయి తగిలిద్దేమో, ఇదే భయం కదా. ఇంకా అందుకోసమనే ముందు వాటిని పక్కన పెట్టుకుంటే మనం పని చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ముందు వచ్చేసరికి. కానీ ఇంకా స్టార్ట్ చేసేద్దాము. పని చేసేసి పెట్టేసామనుకోండి, పిల్లలు కూడా గొడవ చేయకుండా ఉంటారు. లేకపోతే ఆకలి అని ఇది ఒక గొడవ మళ్ళీ పిల్లలతోటి. టమాటాలు కాస్ట్ కూడా పెరిగిపోయినాయండి ఏంటో, కానీ ఒక్కసారిగా 50-60 అంట. మళ్ళీ రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి అన్ని కూరగాయలు. మిర్చి అయితే అరకిలో 60 అంట. అసలు టూ మచ్ రేట్లు అండి, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి బాగా ఏంటో. కానీ ఒక్కోసారి ఏమో బాగా మీడియం రేట్లు అన్నట్లుంటాయి, ఒక్కోసారి ఏమో బాగా టూ మచ్ రేట్లు అన్నట్టుంటాయి. ఇలా పెరిగిపోతే ఎలా అండి? కొంచెం తగ్గించమని చెప్పండి ఫ్రెండ్స్ మీరన్నా. ఏంటో అల్లరి పిల్ల ఏంటో కేకేసి ఏదో చెబుతుందనమాట. ఆమె చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అక్కడ టీవీ పెట్టుకుంది, ఆ సౌండ్కి ఈ సౌండ్కి. ఇంకా ఉల్లిపాయలు అయితే కోసేస్తున్నా, కూర స్టార్ట్ చేద్దాంలే అని. ఇంక ఈ ఉల్లిపాయలు కోసేటప్పుడు ఉంటుందండి ఇంకా ఆవిరిపోవడం, కళ్ళల్లో మంటలు. ఇంకా ఒక్కోసారి ఏంటంటే ఎప్పుడన్నా కట్ చేసేసి ముందే వాటర్లో వేసేస్తే కాసేపు మంట లేకుండా ఉంటాయి అనిపిస్తుందిలే, కానీ ఆ టయానికి హడావుడైపోయిద్ది. ఇంకా వాటర్లో ఏం లేదు కదా, ఇలానే ముందు పీల్ తీసేసుకొని అప్పుడే కట్ చేసేసరికి ఆవిరైతే వచ్చేసిద్ది. హెల్మెట్ పెట్టుకోవాలండి, హెల్మెట్ పెట్టుకుంటే స్పెట్స్ పెట్టుకోవడం అలా పెట్టుకోరన్నా వీటిని కట్ చేయాలి అని అనుకుంటాం కదా. ఇలాంటి అన్నీ వరకు చెప్పుకోవడానికి చూడడానికి బాగుంటాయి, కానీ ఇవన్నీ మనం చేసే పనులు కాదండి, మన పని మనం చేయాల్సిందే అనమాట. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇలా చేతిలో పెట్టేసి కోస్తారు ఎవరన్నా అంటే, ఇంకా పీట మీద పెట్టుకోయడం, చాప్ బోర్డు మీద పెట్టుకోయడం అలా కాకుండా ఇలా చేతిలోనే కోసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేతిలోనే జరిగేస్తాను మ్యాక్సిమం. ఇంకా పీట మీద కోయడం ఇలా మీరు కూడా ఎవరైనా చేతిలో పెట్టుకుని ఇలా డైరెక్ట్ కట్ చేసేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నాకైతే అలవాటేనండి ఫస్ట్ నుంచి, ఇంక ఇలా చేతిలోనే తరిగేస్తూ ఉంటా. ఇలా ఒకసారి ట్రై చేద్దాం అనుకోండి, మీరైతే ట్రై చేయమాకండి. అలవాటు ఉంటే అది ఓకే, అలవాటు లేకపోతే ముందుకు ఇలా ట్రై చేశాను అనుకో మళ్ళీ చేతులు కట్టేది అనుకో. ఇలాంటివన్నీ అలవాటు ఉంటేనే చేయాలండి, మళ్ళీ చేయకండి ప్లీజ్ దయచేసి.
ఇంకేంటంటే మార్నింగ్ మష్రూమ్స్ వచ్చేసినాయి అనమాట. నేనైతే చూడలే, పాపకు చాలా ఇష్టం. మమ్మీ మష్రూమ్స్ వచ్చినాయి అని గొడవ అనమాట. సరే అని ఇంకా 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నా. ప్యాకెట్ వచ్చేసరికి ఒక్కోసారి అయితే 60 రూపీస్ అమ్ముతారండి, ఒక్కోసారి 50 రూపీస్ అమ్ముతారు. ఈరోజు వచ్చేసరికి 50 రూపీసే కాస్ట్. మీకైతే ఎంత ఉన్నాయి కాస్ట్ మష్రూమ్స్? ఈ మష్రూమ్స్ ఏమన్నాయండి అసలు, నాటు పుట్టకుక్కలు అంటాం కదా మనం, అయితే అవైతే అసలు మామూలు టేస్ట్ కాదండి. ఆ టేస్ట్, ఆ నాటు పుట్టకుక్కలు వేరే లెవెల్ అండి నిజంగా. వాటితో పోలిస్తే వీటికి ఇంకా అసలు ఆ సెట్టే కాదు. కాకపోతే ఏంటంటే ఇంకా ఆ ఫీలింగ్ వేరు. కానీ అసలు నాటు పుట్టకుక్కలు తింటే అసలు తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి. ఇప్పుడైతే అవి కాస్ట్ కూడా టూ మచ్ అండి. ఒక 5-6 పెట్టి కట్టకి 100 రూపాయలు అలా అనమాట. ఎంత రేట్ అమ్ముతున్నారంటే విపరీతంగా రేట్ అమ్మేవాళ్ళండి. చిన్నప్పుడు అయితే మేము తెగ తినేవాళ్ళం అనమాట. ఇక ఇప్పుడంటే ఇది దొరకట్లేదు కాబట్టి రేట్లు కూడా ఎక్కువ అమ్మేస్తున్నారులే. కానీ ఇదిగోండి మీ అల్లరి పిల్ల వచ్చేసేసింది, ఏంటో అడిగి వెళ్తుంది అన్నయ్య దేని గురించో. ఇక వంట ఇంకేం చేస్తాం మమ్మీ, అయిందా లేదా అని నన్ను అరిచేసేస్తుంది. ఏందో మరి ఏమైందో కానీ నాకు ఆ విషయం గుర్తులేదు. ఇక మధ్యలో చెకింగ్ ఆఫీసర్ లాగా, సిఐడి ఆఫీసర్ లాగా చెక్ చేసి వెళ్తూ ఉంటుందండి. ఎంతవరకు చేశానా, ఏం చేశానా, ఎలా వచ్చిందా వంట, ఎంతవరకు అయింది మమ్మీ. కానీ ఈ చెకింగ్ ఆఫీసర్ అనమాట నాకు ఈవిడ గారు మెయిన్. మా మమ్మీ ఏం చేస్తున్నా చూడాలి కదా ఫ్రెండ్స్, వచ్చి వంట నువ్వేం చేస్తావు, వచ్చి నువ్వేం చేస్తావు వంట బాగా చేస్తున్నావా లేదా టెస్ట్ చేస్తావు. బాగా చేయకపోతే నువ్వు చేస్తావా? వచ్చా నీకు? ఏమొచ్చు? ఇగోండి ఫ్రెండ్స్ మష్రూమ్స్. ఏమొచ్చు అంటే ఇడ్లీ వచ్చా? మష్రూమ్స్ అయితే కట్ చేశారు. కత్తెర మిస్సింగ్ అండి. కత్తెర ఏమైంది అర్థం కాలేదు, చాకుతోనే ప్యాకెట్. ఆ కత్తెరని ఒక 3-4 డేస్ అయితే 2 డేస్ పైన అయిందనమాట. మిస్ అయింది అనుకుంటా, ఎక్కడో పెట్టిద్ది అనమాట. రాదు అది మళ్ళీ తర్వాత అనిపించింది. ఇంక మష్రూమ్ కింద పడిపోయిందని మళ్ళీ కింద తీసాను అనుకో, మాకండి కింద పడిపోయినా మళ్ళీ వాష్ చేయాలి కదా. మష్రూమ్స్ ఎక్కడ పడేసేస్తానండి, మళ్ళీ అన్నీ వాష్ చేసాయి కదా. ఒక 2-3 టైమ్స్ 4 టైమ్స్ అయితే బాగా వాష్ చేయాలండి. వీటిపైన కొంచెం బ్లాక్గా ఉన్నట్టు, అంటే అది ఒక మట్టి కాదు, డస్ట్ అనమాట. ఎరువు అది అంటారు కదా వాళ్ళు తయారు చేసేటప్పుడు, దాంట్లో పెట్టేస్తారు కదా. ఇంకా ఆ బ్లాక్ ఏదో సంథింగ్ పౌడర్ టైపు, ఎరువు టైప్ అలా ఉంటుంది. దాన్ని ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసేసుకుంటే మనకి ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు. చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఇష్టమేనా? ఇష్టమేనంట, పెడతావా? నాకు సరిపోతుంది. ఆమెకే సరిపోదంటండి. నిజమేనండి, బాగా తింటుంది మష్రూమ్స్. అందుకని కారం తక్కువ వేసి చేస్తానమాట. ఇంకా ఇష్టం కదా, తింటుంది కదా, ముక్కలే తినేసిద్ది అనమాట. కొన్నాను వాళ్ళకి పెట్టచ్చుగా కొంచెం కర్రీ. నాకు సరిపోతున్నాయి కాబట్టి. నీకు సరిపోతున్నాయి కాబట్టి. అదే బాగున్నాయి మష్రూమ్ కర్రీ. నిన్న బాగుంది. ఎలా ఉంది చెప్పు. బాగానే ఉంది. చికెన్ కర్రీ బాగుంటుందా, మష్రూమ్ కర్రీ బాగుందా? మష్రూమ్ నిజంగా అండి చికెన్ కర్రీతో పోలిస్తే అలానే టేస్ట్ కానీ ఇంకా దానికన్నా 100 రెట్లు బెటర్ అండి. మనకు చికెన్ కూడా చేసుకునే పని ఉండదు అనమాట. అలా అంత బాగుంటుంది మష్రూము. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ వేలో కర్రీ మటుకి. నేను ఇప్పుడు ఈ చేసే ప్రాసెస్లో ఒకసారి చూసారనుకో, అసలు ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా. అసలు ఇది వేరే లెవెలే అనుకోవచ్చు నిజంగా. చికెన్ కూడా జాలదు అన్నట్టు అనిపించింది అనమాట. ఇంక వీటిని అయితే మధ్యలో 2 పీసెస్ చేసేసుకుంటున్నా. 4 పీసెస్ చేస్తానండి. ఇవి వరకునే ఇంకా మగ్గిపోతాయి కదా, కరిగిపోయినట్టు అయిపోయి చిన్న ముక్కలు కనిపించమన్నమాట. అందుకనే ఇంక వాటిని 2 పీసెస్ అయితే తినడానికి కూడా పిల్లలకు కానీ మనకు కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కట్ చేసేసుకుంటున్నా. మమ్మీకి నేను హెల్ప్ చేస్తాను వస్తే వద్దు, నువ్వు వద్దు, నేను చేసుకుంటా. ఎందుకు ఫ్రెండ్స్ మా మమ్మీలు అసలు హెల్పింగ్ చేస్తానంటే వద్దంటారు. నేను చేసిన జాలి ఇంకెళ్ళమ్మా. కానీ ఇదేంటంటే ఎండు కొబ్బరి అనమాట అండి. ఎండు కొబ్బరి కొంచెం లైట్గా దూరగా వేయించేసుకోవాలండి. వేయించేసుకొని ఇది దీంట్లో మెయిన్ అనమాట. ఇదే ఫస్ట్ నేనేంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది వేసేస్తే మనకి మీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొబ్బరిని లైట్గా దూరగా వేయించేసుకొని కొంచెం పాలండి, ఎక్కువ కూడా ఏం కాదు, జస్ట్ కొంచెం చూపించాను కదా, కొంచెం పాలని ఎండు కొబ్బరిలో వేసేసేసి ఇంకా మనం మిక్సీ పట్టేసేస్తే కొంచెం గ్రైండ్ పేస్ట్ లాగా వచ్చింది. ఇంకా దీంట్లో గసగసాలని కానీ ఇంకా వేరే ఏమైతే వేయనండి. నేను ఓన్లీ ఎండు కొబ్బరి కొంచెం లైట్గా వేయించేసేసి కొంచెం మిల్క్ కాచిన పాలేనండి, మళ్ళీ చల్లార్చిన పాలు అయితే ఏం కాదులే కానీ కొంచెం వేసేసి మిక్సీ పట్టేసేస్తే పేస్ట్ లాగా బాగా వచ్చేసిద్ది అనమాట. ఈ పేస్ట్ని కర్రీలోకి యూజ్ చేస్తే దీనివల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి. మనం లేదు కానీ లేదు పక్కన వీడియోలో నుంచి ఎందుకండి ఆమె మాడి వీడియోలోకి వస్తుంది. ఇదిగో చూసారు కదా, పేస్ట్ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇంకా కొబ్బరి నేనైతే కొంచెం పాలు వేసేసుకొని ఇంకా ప్యాన్ పెట్టేసుకున్నానండి కర్రీ రెడీ చేసేసుకోవడానికి. వెయిట్ ప్లీజ్ అరవకు. ఆ ప్యాన్ పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే వేసేసాను. ఎండుమిర్చి అండి, దీంట్లో పచ్చిమిరకాయ అయితే వేయమాకండి. పచ్చిమిరకాయల టేస్ట్కి ఎండుమిర్చి టేస్ట్కి అయితే చాలా వేరుగా ఉంటుంది అనమాట. ఒక 5-6 ఎండుమిర్చి అయితే వేసుకోండి. ఒక చెక్క ముక్క అనమాట, చిన్న బిర్యానీ ఆకు ఒకటి, 4-5 లవంగం మొగ్గలు వేసేసుకొని వేగాక ఇంకా మనం ఇట్లా ఆనియన్స్ కట్ చేసేసి పెట్టేసుకున్నాం కదా ముందే, ఈ ఆనియన్స్ వేసేసుకొని వేయించేసుకోవాలండి బాగా కొంచెం.
ఇంక వీటిని వేసుకోవాలి. ఇంకొంచెం ఉప్పు వేసేసుకుంటే మనకు త్వరగా వేగిపోతాయి కదా, కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంక వీటిని బాగా వేయించేసుకొని మనం టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇంకా వీటిని వేయించేసుకోవడానికి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ కరివేపాకు నేను కరివేపాకులు కొత్తిమీరలు అయితే బాగా యూజ్ చేస్తానండి ఎక్కువగా. ఈ కరివేపాకు వేసాక భయం వేసింది అనమాట కొంచెం. ఈ మధ్య అసలు టాటోలు ఎక్కువైపోయినాయి. ఇంక ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందే పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. పచ్చిమిరకాయలు అయితే అసలు వేయొద్దండి ఈ కర్రీకి, ఎండుమిరకాయలే ఎక్కువ వేసేసుకోండి. టేస్ట్ ఎండుమిరకాయల వల్లే ఈ కర్రీ టేస్ట్ వస్తుంది. పచ్చిమిరకాయలు వేస్తే టేస్ట్ మారిపోద్ది ఫ్రెండ్స్. ఇంక ఇదిగోండి ముందే మనం గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇందాక కొబ్బరిను పాలు వేసేసుకొని ఇంకా ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసుకొని వేయించేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ మటుకి. మీరైతే ఒకసారి ట్రై చేయండి. చాలా కొంచెం వాటర్ అండి, ఎక్కువ కాదు. ఎందుకంటే ఇంక మనం ఆ పేస్ట్ అది ఉంటుంది కదా, చెయ్యి జస్ట్ అలా కడిగేసేస్తే ఆ వాటర్ని కొంచెం మిక్స్ చేసేసుకోవాలి. బాగా వేయించేసుకొని చూడండి ఎలా మిక్స్ అయిపోయిందో. చూస్తుంటేనే ఇప్పుడే భలే ఉంది కదా. ఇంకా టమాటాలు అయితే వేసేసుకొని మిక్స్ చేసుకొని కొంచెంసేపు వేయించేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక 5 to 10 minutes వేయించేసుకుంటే ఆ టమాటా కూడా మనకి వేగిద్ది అనమాట బాగా. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా కర్రీ మష్రూమ్ చేస్తే చాలా బాగుంటుందండి. మనకు నాటు పుట్టుకొక్కలు ఉంటాయి కదా, అదే టేస్ట్ ఇంకా చికెన్ టేస్ట్ బాగా లెవెల్ అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకేంటంటే ఇదిగోండి మిక్స్ చేసేసుకున్నాక మొత్తాన్ని మిక్స్ చేసుకొని టమాటాని కొంచెం మగ్గనిచ్చేసుకోవాలి. మగ్గనిచ్చాక అప్పుడు వేసుకోవాలి ఈ మష్రూమ్ని. ముందే కట్ చేసేసి పెట్టేసుకున్నాం కదా, మరి చిన్న చిన్న అయితే కట్ చేసుకోకండి, కరిగిపోతాయి అనమాట. మళ్ళీ మెత్తగా అయిపోయి చిన్న చిన్న ముక్కలు మనం వేరుకోవాలి వాటిలో ఎక్కడ ఉన్నాయని. కొంచెం పెద్ద ముక్కలు వేసుకున్నాం అనుకో తినడానికి కూడా బాగుంటాయి, పిల్లలకు కానీ చాలా ఇష్టపడతారు కదా. మన మష్రూమ్స్ కూడా చాలా మంచిది కదండి హెల్త్కి కానీ. వీటిని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇంకా మూత పెట్టేసేస్తే దాంట్లోంచి వాటర్ వచ్చేస్తూ ఉంటాయండి బయటికి, వాటర్ కంటెంట్ వచ్చేసి ఉడికితే ఇంక మళ్ళీ వాటర్ పోసే పని లేదు. మనం జస్ట్ ఇందాక నేను కొంచెం కొబ్బరి పేస్ట్ వేసా కదా, అది వేసినప్పుడు చేతితో వాటర్ కడిగేసా కదా, ఆ వాటర్ కూడా ఏం లేవు దాంట్లో. చూసారు కదా మసాలా అంతా గ్రేవీ లాగా అయిపోయింది. ఇంకా దీన్ని మూత పెట్టేసేసి కాసేపు మనం అలా ఉంచేసామనుకోండి, వాటర్ అంతా బయటకు వచ్చేసేసి ఆ మష్రూమ్ అంతా ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇంక మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేశారనుకో టేస్ట్ అంతా మారిపోద్ది. అసలు వాటర్ యాడ్ చేయకుండా మీరు అలానే ఉడకబెట్టుకుంటే దాంట్లోనే వాటర్ వచ్చేసేసి ఉడుకుతూ ఉంటాయి అనమాట. ఇంక నేను కొత్తిమీర అయితే అయిపోయిందనమాట. ఇంక కొత్తిమీర కూడా తెప్పించేసుకున్నా ఒకసారి. ఇంకా మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఇంకొక డబ్బాలు. అసలు కొత్తిమీర రేట్లు పెరిగిపోయినాయి అంటండి. ఇది 20 రూపాయలు 30 రూపాయలు కట్ట అయితే, ఇప్పుడు కట్ట వచ్చేసరికి 70 రూపాయలు అంట. ఇంక మళ్ళీ అంత కట్ట పెద్దది చాలా పెద్ద ఇయ్యలే కొంచెం, ఇంకా ఎందుకులే అని కొంచెం ఒక 20 రూపాయలకు 30 రూపాయలకి తీసుకొచ్చినట్టున్నారు. ఇక రేట్లు ఏంటోనండి అన్నీ టూ మచ్ రేట్లేనమాట. ఈ కొత్తిమీరలో కరివేపాకు లేకపోతేనే మనం పని జరగవు మెయిన్. ఇంకా తప్పదు కదా, ఇంకేం చేసేస్తాం. ఇదిగోండి చూడండి, ఇందాక అసలు వాటర్ ఉన్నాయా మనం వేసేటప్పుడు, ఒక్క చుక్క కూడా వాటర్ లేవు కదా. ఇప్పుడు చూడండి ఎన్ని వాటర్ వచ్చేసినాయి. ఎందుకంటే వీటిలో వాటర్ ఉంటుందండి మనకి మష్రూమ్స్లో, ఇంకా వాటర్ అంతా బయటకు వచ్చేసిద్ది అనమాట. మనకి ఇవి ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది. అవి వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా మనం అలా మూత పెట్టేసుకొని ఉడకబెట్టేసుకుంటే కర్రీ ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా ఫ్రెండ్స్? నచ్చట్లేదంట. పోయి అడిగొచ్చావా? అడిగొచ్చా. చూడండి ఫ్రెండ్స్ ఏమంటుందో, పోయి అడిగొచ్చావా ఏంటంటే. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయండి. కారం అయితే ముందే వేసుకోమాకండి, ఆ వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయాకే కారం అయితే వేయండి. ముందే కారం వేసేసామనుకో మళ్ళీ ఆ టేస్ట్ వేరే వచ్చిందండి. ఇదిగోండి ఇంకా వాటర్ అంతా మ్యాక్సిమం తగ్గిపోయింది, ఇంకా కొంచెం కూడా తగ్గిపోయింది చూడండి. అప్పుడు మనం కారం వేసేసుకొని ఇంకా ఫైనల్గా వేసుకోవాలండి కారం అయిన ఎప్పుడైనా గట్టికి. ముందే అయితే అసలు వేసుకోవద్దు అనమాట. కొంతమంది అయితే ధనియాల పొడి కూడా అయితే వేసుకుంటారు. ధనియాల పొడి వేస్తే మళ్ళీ టేస్ట్ అయితే మారిపోద్దండి ఆటోమేటిక్గా. అందుకని నేను వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్టు అది వేరుగా, మళ్ళీ కొబ్బరిని పాలను వేస్ట్గా వేసేసి ఆ రెండు కలిపి మళ్ళీ వేరుగా మిక్స్ చేసే కదా, అలా చేసుకుంటేనే ఇది ఒక టైప్ ఆఫ్ టేస్ట్ అనమాట. అంటే ఎక్కువ మసాలా అనిపించదు, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కానీ మనం అయిన తినవచ్చు. ఇంకా మళ్ళీ మీరు ధనియాల పొడి అలా వేసుకుంటే మటుకు ఆ టేస్ట్ వేరుగా వచ్చేసేసింది, కొంచెం గరం గరంగా అన్నట్టు. ఇంకా ఫైనల్లీ కొత్తిమీర వేసేసే కర్రీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇంకా టేస్టీ అనిపిస్తుందా? చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఎప్పుడైనా మష్రూమ్స్ మటుకి చూస్తే మటుకి తీసుకొని ట్రై చేయండి. ఇలా చాలా ఈజీ ప్రాసెస్ అండి, కష్టమైతే ఏం కాదు కదా. చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. మీరు మళ్ళీ ఎండు కొబ్బరి వేసుకోవాలని ఏం అడగాల్సిన అవసరంలా. పచ్చి కొబ్బరి అయినా కూడా అలానే వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదనమాట, ఇంక అందుకోసమని ఎండు కొబ్బరి ఇంక నేను జస్ట్ అలా వేయించేసేసి వేసాను. మీరు ఎండు కొబ్బరి ఉన్నా కూడా అదైనా జస్ట్ లైట్గా అలా వేయించేసేసుకొని ఇంకా మిక్సీ పెట్టేసుకోండి. ఇంకా ఫైనల్లీ టేస్ట్ అయితే చూస్తున్నానండి.
అబ్బా నిజంగా అంటే నెక్స్ట్ లెవెలే అనమాట. నేను చేశానని కాదులే కానీ మన గురించి మనం చెప్పుకుంటే బాగోదు కదండి. అందుకని మనం చేసిన ప్రాసెస్ని మీరు చేసేసారనుకో ఇంక మీరే చెబుతారనమాట. అప్పుడు నేను మన ఈ మధ్య అంటే మన సబ్స్క్రైబర్స్ అనమాట చెప్పారనమాట, కర్రీస్ అయితే ఇలా చేసామండి బాగున్నాయి అని. చాలా హ్యాపీ అనిపించేసింది అనమాట నిజంగా నాకు. అది ఏం కర్రీ అనుకుంటున్నారు? మునక్కాయ కర్రీ అనమాట. చాలా బాగుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా నచ్చినాయి అంట. నాకైతే చెప్పారనమాట, నాకు తెలిసిన వాళ్ళు కూడా మీ ఛానల్లోనే చూసి మునక్కాయ కర్రీ చేసామని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. మీకు ఇలా నచ్చితే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.